కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే 75 రోజులు అవుతుంది. 75 రోజులు టమాటాలో మనం అనేది మల్టీ మ్యాక్స్ అనేది వదులుతున్నాం. మల్టీ మ్యాక్స్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మల్టీ మ్యాక్స్‌లో అనేది ఏమొస్తాయంటే కాంబినేషను జింకు, బోరాను, ఐరన్ అనేది కాంబినేషన్‌లో అయితే వస్తాయి. జింకు, ఐరను, బోరాన్ అనేటివి ఏవంటే సెకండరీ పోషకాలు. ప్రైమరీ అనేది మనందరికీ తెలిసిందే ఎన్‌పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అనేటివి ప్రైమరీ. సెకండరీవి బోరాను, జింకు, ఐరను, సల్ఫరు ఇలాంటివన్నీ సెకండరీ కిందకొస్తాయి. ద్వితీయ పోషకాల కిందకొస్తాయి. మనమైతే ఈరోజు 75 రోజుల దాంట్లో ఇవైతే వదులుతున్నాం. నీకు సెకండరీ పోషకాల వల్ల కూడా ఏమవుతుందంటే పూత రాలిపోతుంది, పిందె రాలిపోతాయి. కాయలు ఉన్నిటి రాలిపోతుంటాయి చూడు. అలాంటి దానికి కూడా సెకండరీ అయితే ఇంపార్టెంట్. కాల్షియం అలాంటివన్నీ మనం వదులుకోవాలి. ఈ మల్టీ మ్యాక్స్ అనేది ఏమంటే సెకండరీ పోషకాలు. ఇది మైక్రో న్యూట్రియంట్‌లో ఉంటుంది. మైక్రో న్యూట్రియంట్ అంటే మీకు అందరికీ తెలుసు. డీఏపీ అనేది కూడా మైక్రో న్యూట్రియంట్ డీఏపీ అంటున్నా. డ్రిప్ మందులనేటివి మైక్రో న్యూట్రియంట్‌లే. వాటర్‌లో అయితే 100% అనేది పూర్తిగా అయితే సరిపోతాయి. దీనైతే మనమైతే పౌడర్ రూపంలో అయితే వస్తుంది. మనకి ఎలా లాస్ట్ టైం చూపించాను కదా! అలాంటి కలర్‌లో అయితే వస్తుంది. 3 మిక్స్ అయ్యి ఉంటుంది. మనకైతే 5 కేజీల బాక్స్‌లో అయితే వస్తుంది. డబ్బాలు అయితే కూడా వస్తాయి. మీరు సెపరేట్‌గా అయితే తెచ్చుకోవచ్చు. మల్టీ మ్యాక్స్ అనేది దొరుకుతుంది. ఇది ఎక్కడంటే కర్ణాటక అగ్రో ఏజెన్సీ కంపెనీదైతే ఇది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమంటే చెట్టు అనేది హెల్తీగా ఉంటుంది. అంటే చెట్టు అనేది బాగా హెల్తీగా ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది ఎక్కువ చెట్టుకు పెరుగుతుంది. ఏ రెసిస్టెన్స్ అంటే ఫంగల్ అండ్ బ్యాక్టీరియా నుంచి వచ్చే డిసీజెస్ నుంచి కూడా అయితే చెట్టు కాపాడుతుంది. మనకంటే కదా మన బాడీలో ఏదైనా ఒకటి తక్కువైనా మనకి ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్ వస్తాయో చెట్టుకు కూడా అంతే ఆ విధంగానే ప్రాబ్లమ్ వస్తాయి. నీకు కూడా బాడీలో కాల్షియం తగ్గిపోయిందనుకో కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటావు. కాల్షియం సంబంధించిన టానిక్స్ తాగుతావు. ఇక్కడ చెట్టుకైతే మనం ఎక్కియాల్సి వస్తుంది. నీకు సత్తా తగ్గిపోతుంది. నీరసం అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే సేమ్. మళ్ళీ ఇంకేమైంది క్రాప్ ఈల్డ్ కూడా క్రాప్ అనేది ఇంక్రీజ్ పెరుగుతుంది. ఎందుకు పూత పిండి రాలిపోకుండా సెకండరీ పోషకాలు ప్రాబ్లమ్ అయినా ఆకు అనేది కూడా కలర్ మారిపోతూ ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది. దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఫ్లవరింగు డ్రాట్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు వాటర్ లేకపోయినా కూడా తట్టుకునేందుకు కెపాసిటీకి అయితే ఉంటుంది. మళ్ళీ ఫ్లవర్ డ్రాపింగ్ కూడా రాకనైతే చూస్తుంది. ఇది మల్టీ మ్యాక్స్ అనేది ఆల్రెడీ తెలిసింది సెకండరీ పోషకాలు కాబట్టి దీనివల్ల అడ్వాంటేజెస్ అవి. మళ్ళీ ఇంకేమవుతుందంటే ఎన్‌పీకేకి ఏ విధంగా సరహానో ఇది కూడా అలానే పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫ్రూట్స్‌కు ఇవేమి ఆల్రెడీ డిస్కస్ చేశాను నీకు. పండ్లు, పూలు అనేది డ్రాప్ కాకుండా చేస్తుందని. ఇది కూడా అంతే. మీరు ఇంకా దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే డ్రిప్ మందులైతే యూజ్ చేసుకోవచ్చు. డ్రిప్ మందులు ఏ విధంగా అయితే యూజ్ చేస్తామంటే మనము 3 గ్రామ్స్ అనేటివి 3 గ్రామ్స్ తెలిసే ఉంటుంది. మనమైతే 3 గ్రామ్స్ అనేది 1 లీటర్‌కి అయితే వదులుకోవచ్చు. మీరు మామూలుగా ఏం చేస్తారు? మామూలుగా డ్రిప్ ముందు ఎలా కలుపుతారో అలా అయినా వదులుకోవచ్చు. అలా వదిలేస్తే సరిపోతుంది. అర్ధ డ్రమ్‌కి వాటర్ పట్టుకోండి. మీరు 2 కేజీలు, 3 కేజీలు ఏసి మనకు డ్రిప్ మందులైతే వదిలేసుకోవచ్చు. మీకు ఇలా ప్రికాషన్స్ కరెక్ట్‌గా చెప్పినామనుకో అర్థం కాదు. మీరు నార్మల్‌గా ఏ విధంగా డ్రిప్ ముందు వదులుతారో ఇది అలానే వదిలేసేయండి డ్రిప్‌తో పాటు. డ్రిప్‌తో పాటు వదిలేసిన తర్వాత 5 నిమిషాలు వేసిన తర్వాత వాటర్ అనేది స్టాప్ చేసేయాలి. మీకు ఇష్టం వచ్చినంత సేపు వాటర్ వేసినారనుకో ఇప్పుడు ఎందుకు వాటర్ నేను వెంటనే డ్రిప్ ముందు వేసిన తర్వాత డ్రిప్ ముందు అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేయమని చెప్తాను అంటే అప్పటికైతే పోషకాలన్నీ పోయుంటాయి. నువ్వు 1 గంట సేపు, 2 గంటల సేపు వాటర్ వేసినావనుకో ఆ పోషకాలు వాటర్ పోయినది దాని కెపాసిటీని లూజ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అంతే తక్కువ దానిలోకి ఎక్కువ హ్యూమిడిటీ ఉండి కరెక్ట్‌గా వేసినామనుకో సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నామనుకో నీళ్ళు కూర కూడా అంతే ఎక్కువ అన్నంలో కలుపుకుంటే డిఫరెన్స్ వస్తుంది. అలానే ఉంటుంది. మనము అన్నంలోకి పెరుగు వేసుకునేకి, మజ్జిగ వేసుకునేకి డిఫరెన్స్ ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే. మీరు పోషకాలు వదలడాన్ని వెంటనే స్టాప్ చేసేసారనుకో చెట్టుకి ఎలా కావాలంటే అట్లా అందుతాయి. అలా కాకుండా వాటర్ ఛాన్స్ వేసినామనుకో పోషకాలు అనేవి కిందికి వెళ్ళిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. ముందే వాటర్ ఎక్కువైపోయి ఉంటుంది. తర్వాత ఇవి యాడ్ చేస్తే ఇలా అయితే అయిపోతుంది. ఇది మీ అందరికీ తెలిసినది. ఎందుకు నేను చాలా సార్లు చెప్తాను. డ్రిప్ ముందు వదిలిన వెంటనే 5 మినిట్స్ తర్వాత ఎందుకు 5 మినిట్స్ కూడా చెప్తానంటే 5 మినిట్స్‌లో డ్రిప్ పైపులో ఉండేదంతా ముందంతా కిందికి వెళ్ళిపోతుంది. తర్వాత ఆపేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈ విధంగా అయితే మనమైతే మన పంటలో అయితే డైలీ అనేది చేస్తాం. డైలీ అనేది ఏదో ఒక యాక్టివిటీ అనేది చెట్లకి అనేది పంపిస్తూనే ఉంటాం. ఈ విధంగా చేస్తే కొంచెం ఖర్చు అనేది కూడా ఎక్కువగానే వస్తుంది. డబ్బులు వచ్చిందనుకో డబ్బులు కూడా ఎక్కువగానే వస్తుంది. మీరు ఫోకస్ చేయాల్సింది మీ పని మీరు చేసుకుంటూ పోతున్నారు అంతే డైలీ. డబ్బులు వచ్చేదంతా అంటే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రేట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఈరోజు సమాచారం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ.